చేసి బయటకు. కాబట్టి పదవుల కోసమో ఈ డ్రామాల కోసమో రాలేదు. ఎంతకాలం ఈ జనం నష్టపోతారు. రైతులకు రేట్లు రాకపోయాయి, ఏ ఆఫీసుకి పైన లంచాలు అయిపోయాయి, ఏ ఊరికి పోయినా వల్లకాట్లా ఉండిపోయాయి. ఈ ఊరి జనాభా ఒక 6,000 అని చెప్తున్నారు. 6,000 ఉంటుందా? 6,000 ఉంటుందా జనాభా? ఇంకెక్కువ 2,000. సరే 7,000 వేసుకుందాం. 7,000 జనాభా అంటే మీ ఊరి పేరుతో డబ్బంత ఖర్చు అవుతుందో తెలుసా అండి మీకు? సర్కారు పెట్టే ఖర్చు 7,000 జనాభా అంటే మీ పన్నుల డబ్బుని మీ ఊరి పేరుతో సర్కారు అంతా ఖర్చు పెట్టినది. అది చెప్తారు. ఒకలా చెప్పండి, నా గుండె బయలుపోతుంది. లేకపోతే ఏ సినిమా రిలీజ్ అవుతుందంటే సగమని చెప్పేస్తారా మీరు? ఏ హీరోకి ఎంత డబ్బు వచ్చింది సినిమాలు అంటే చెప్పేస్తారా మీరు? ఎవరెవరితో డాన్స్ చేశారంటే చెప్పేస్తారా? మన పన్నుల డబ్బు ఎంత ఖర్చు అవుతుందంటే చెప్పలేకపోతే ఎట్లాగా? నా గుండె ఏమవుతుంది? ఏడాదికి 12.5 కోట్ల రూపాయలు, ఏడాదికి 12.5 కోట్ల రూపాయలు మీ ఊరి ప్రజల డబ్బు, మీ పన్నుల డబ్బు మీ పేరుతో ఎక్కడో చోట ఖర్చు అవుతుంది. నాగార్జున సార్ ప్రాజెక్టు కావచ్చు, గుంటూరులో రోడ్డుకు కావచ్చు, నేషనల్ హైవేకి కావచ్చు, మీ ఊళ్ళో కావచ్చు. మనకు తెలియదు. దానిలో కనీసం 3వ వంతన్నా ఇక్కడికి వస్తాయి, మిగతాదంతా తగలండి. 4-5 కోట్లన్నా ఇక్కడికి వచ్చి మన ఊళ్ళో ఖర్చు అయితే మన కళ్ళెదురుగా మీ చేతుల్లో ఉండి మన ఊళ్ళో అవసరాలు ఏదన్నా అవుతాయి. మీరు ఏమన్నా మంచినీళ్ళు బాగున్నాయా మీ ఊళ్ళో? వర్షాలు లేట్ అయినాయి కదా, మినరల్ వాటర్ స్కీమ్ పెట్టుకున్నారు. అంతే. బ్రాందీ షాపుల్లో అది లేదంటే నాకు షాక్ అయిపోయింది. మంచినీళ్ళు లేకపోతే పర్లేదు, బ్రాందీ లేకపోతే అట్లా బతుకుతాను. 22,000 కోట్ల రూపాయల బ్రాందీ మీద ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం తెలుసా మీకు? పన్నుల ఆదాయం మీరు కొనేది కాదని చెప్పేది. మీ నుంచి పన్నుల రూపంలో అధికారికంగా ప్రభుత్వం మునుపని చెప్పట్లా, నేను బ్లాక్ మార్కెట్ చెప్పట్లా, ఆపు సారాయి చెప్పట్లా, ఖర్చులు చెప్పట్లా. ప్రభుత్వానికి వచ్చే ఆదాయము రోజుకి 70 కోట్ల రూపాయల బ్రాందీ పేరు. వాడేం చేస్తున్నాడు? ఆ 70 కోట్లలో ఓ సగం తినేసి మిగతా సగం ప్రజలకి బెచ్చగాళ్లలాగా పందారం చేసి నేను పేదల ఉద్ధారకుడు, జీవితం అంతా నాకు ఊడిగం చేయని చెప్పంటే మనం అంతా వేలం పెరిగా పడుతున్నాం అనక ఈ పార్టీ ఆ పార్టీ అలా. అందుకే జయభాగ్యం గారిని పెట్టాం. ఆమెకి పైసా లేదు. నిజంగా డబ్బులంటే అర్హత అయితే మా జయభాగ్యం గారికి అర్హత లేదు. ఇక్కడ మీలో ఏ ఒక్కళ్ళ దగ్గర ఉన్న డబ్బు కూడా ఆవిడ దగ్గర లేదు. కోసం ఏమ్మా మీ దగ్గర ఇప్పుడు గబాలను డబ్బులు కావాలంటే వస్తున్న సందర్భంలో ఆమె డిపాజిట్ కూడా మనం కట్టాం. ఎందుకు పెట్టామంటే ఆమె పెద్దగొట్టుపాడు గ్రామంలో ఆమె శక్తికి మించి, ఆమెకి చదువు లేకపోయినా, ఆమెకు డబ్బు లేకపోయినా, పలుకుబడి పరపతి లేకపోయినా కూడా నా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తాగుడుకు బానిసలు అవుతున్నారని చెప్పిన లైసెన్స్ షాపులు తీయించడంలో విరోచితమైన పోరాటం ఏడాది గొప్ప నాయకత్వాన్ని అక్కడ ప్రజలకు. ఈ బ్రాందీని గ్రామ ప్రాంతాల్లో అందకుండా అదుపు చేసి ఈ పేదల కష్టం వృధా కాకుండా చేయాలని చెప్పిన కనీసం ఆ లక్ష్యాన్న జనంలోకి వెళ్ళాలని ఉద్దేశంతో ఆమెను అభ్యర్థిగా పెట్టాం. మంచినీళ్ళు తీసుకుంటే మీకు తెలుసలేదో, ఈ జాతీయ ఉపాధి హామీ చట్టం మనది, ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్, జాతీయ స్థాయిలో ఆ చట్టం వస్తున్నప్పుడు నేను జాతీయ సలహా మండలిలో సభ్యుడిని. ఈ చట్టం ఈ రీతిలో కాదు వేరే రీతిలో ఉండాలని సరే గట్టిగా చెప్పినా సరేదో అక్కడ ఆ గొడవ అయిపోయింది, వదిలేద్దాం. నేను చాలా స్పష్టంగా ఆనాడు పట్టుబట్టాను. ప్లానింగ్ కమిషన్ దగ్గరికి పోయి చెప్పాను, ప్రతి వర్షపు చొక్కని సద్వినియోగం చేసుకుని ఏర్పాటు చేద్దాం. ఈ డబ్బుతో ఇంత డబ్బు మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు, గ్రామసీమలు సుసంపన్నమైన ఏర్పాటు చేద్దాము, వృధా చేయొద్దు అని చెప్పాను. 7,000 కోట్ల రూపాయలని మన రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం కింద ఖర్చు పెడుతున్నారు. ఒక్క పార్టీ అన్నా ఈ డబ్బుని మన గ్రామాలకు పనికొచ్చేట్టు సద్వినియోగం చేద్దాం, మంచినీళ్ళు నిర్వహించేట్టు ఏర్పాటు చేద్దాం,
భూసారం రక్షించే ఏర్పాట్లు చేద్దాం, ఎలాగో డబ్బు వస్తుంది, వేల కోట్ల రూపాయలు వస్తుంది, మన వ్యవసాయం బాగుపడేట్టు చేద్దాం అన్న మాట అన్నా చేప తర్వాత చూద్దాం, ఆచరణ తర్వాత చూద్దాం. కనీసం ఆ మాట ప్రశ్న తీసుకొచ్చారు. ఇక రాజకీయం ఎందుకు? మన 12వ సజ్జనం కావడం కోసం కాకపోతే, మన బతుకులు బాగుపడటం కోసం కాకపోతే రాజకీయం ఎందుకు? చివరి మాట ఒక్కటి చెప్తాను. డబ్బులు ఖర్చు పెట్టడంలో, ఓట్లు కొనడంలో వీళ్ళ మధ్య తేడాలు లేవు కదా. వీళ్ళల్లో ఎవరన్నా మీరు ఏ పార్టీ కొట్టేసినా రేపొద్దున ఆ పార్టీనే నమ్మకం నిజాయితీగా ఉంటారు నమ్మకం మీకు ఎవరికైనా ఉందా? ఎవడు కొట్టేసినా కూడా, కాబట్టి ఆ పార్టీలు కొట్టేసినా కూడా వాడు ఆ పార్టీలో ఉంటాడని నమ్మకం మీకు లేదు. అదే ఓటర్ల బానిసలు, నాయకులు వ్యాపారులు, ఆ వ్యాపారికి బానిసలు ఓటర్లు. మన బతికట్టాలో కూడా వాడికి ఓటేస్తామని ఒట్టి పెట్టుకున్నాం. మనం చచ్చిన పనులు అనుకుంటున్నాం. మనం వాడి కోసం ఉడికి చేయడం కోసం ఉన్నాం అనుకుంటున్నాం, జెండాలు పెట్టే కూలీలుగా. వాడు అనుకోవట్లేదు కాదు. మూడోది విధానాల్లో తేడా ఏమన్నా ఉందా? ఒకడు 2 రూపాయలు వ్యయం ఇస్తానంట, ఇంకొకడు 1 రూపాయి, ఇంకొకడు ఇంకొకడు వచ్చి ఏంటయ్యా కిలో ₹1 తిరిగి ఇస్తానంట. అనకూడదా? తప్పేంటి? చెప్తా చేయకూడదా? నేను కాళ్ళే కడిపి అన్నం పెట్టద్దని అంటల్లా, అలా ఉంటే ఇద్దాం ఉత్పత్తి చేసి. కాళ్ళే కడిపికి అన్నం పెట్టద్దని అంటల్లా, కానీ 40 ఏళ్ళ నుంచి కాళ్ళే కడిపి అన్నం పెట్టే గురించి మాట్లాడుతున్నాం. సంపాదించే శక్తినిచ్చి ధీమాగా నేను బతకగలను, నా కాళ్ళ మీద నిలబడి చెప్పనే శక్తిని ఇవ్వకుండా బెదరికాన్ని పోగొట్టగలను. విధానాల్లో తేడా లేదు వీళ్ళకి. ఉదాహరణకి నేను పక్క జిల్లాలో 25 ఏళ్ల క్రితం 2 లక్షల ఎకరాల నీటిపారుదల తీసుకొచ్చాను. 42 కోట్ల రూపాయలతో ఎకరాకు 2000 రూపాయలు. కేవలం 2.5 సంవత్సరాల కాలంలో. వీళ్ళు కాస్త ఏమాత్రం పరిచయం ఉన్న ప్రకాశం జిల్లాతో మీ అందరికీ తెలుసు. నా సొంత జిల్లా చూసారా? దానికి కూడా మళ్ళీ నాకు సోదరుడు అంత కడుతున్నాడు, సొంత జిల్లా కాబట్టి చేసుకున్నామని. నేను పుట్టింది మహారాష్ట్రలో, పెరిగింది, చదువుకున్నది కృష్ణాలో, వలసపోయింది గుంటూరు నుంచి అని చెప్తున్నారు. నేను పట్టించుకోకపోయినా కూడా నా ఊరి పేరు ఉందని, నా ఇంటి పేరు ఉందని చెప్పి నా ఊరు వారు ఎవరో చూసినాను. రేపు పొద్దున మరి వస్తారా సస్తారని చెప్పంటే సావన్లో వస్తానని చెప్పాను నేను. ఆయన నన్ను ప్రకాశం జిల్లా అంటున్నాడు. నాకు నేను ఎన్నికైందేమో తెలంగాణ నుంచి, మరి నేను మహారాష్ట్ర పోతే నేను నా రాష్ట్రం అనుకుంటాను. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ వస్తే నేను ప్రధానమంత్రితో, సోనియా గాంధీ, లలిత అద్వానీతో కొట్టడాను. ఎన్ని వేల కోట్లైనా బీహార్కి ఇద్దాం, ఇన్నేళ్ల తర్వాత బీహార్లో మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది, పార్టీలు మర్చిపోండి అని చెప్పంటే నేను బీహార్ అనుకుంటే నా మీద పడ్డారు చాలా మంది. ఏంటిది ఎస్టీడీ చేసుకుంటామని. మీ దుంపలుగా నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే నీకెందుకైతే అన్నారు. గాడిదల్లారా, బీహార్ చచ్చిపోతే భారతదేశం చచ్చిపోతుందిరా. ఈ గడ్డ మీద ప్రతి నాదనుకోకపోతే దేశానికి పనికిరాదా మనం చెప్పిన గట్టిగా చెప్పాల్సి వచ్చింది. కాబట్టి అది నా సొంత జిల్లానే, ఇది నా సొంత జిల్లానే. 2000 రూపాయలు చేసి ఇప్పుడు ఇలాంటి పథకాలు పెడుతున్నారు వీళ్ళు. ఎత్తిపోతల పథకాలు పేరు పెట్టి, ఎత్తిపోతల పథకాలు నాకు తెలిసినందుకు ఎవరికి తెలియదు. ఎకరాకి 5 లక్షల రూపాయలు పెట్టుబడి. జాగ్రత్తగా ఆలోచించండి. ఎకరాకి 5 లక్షల రూపాయలు పెట్టుబడి అంటే సరిపోలా. ఆ ఎత్తిపోతల కోసం అని చెప్పని ఏడాదికి ఎకరాకి 40,000 రూపాయల ఖర్చు. ఏడాదికి ఎకరాకి కరెంటు ఖర్చు 40,000 రూపాయలు. రైతు పెట్టేటువంటి విత్తనాలకి, ఎరువులకి, పురుగు మందులకి, కూలీ, ఇతర ఖర్చులు కాకుండా ఎకరాకి 40,000 ఒక పంటకి. ఒకసారి మీరు నాకు చెప్పండి, ప్రపంచంలో ఎక్కడైనా ఈ రేటున వ్యవసాయం గిట్టుబాటు అవుతుందా? అలాంటి పథకాన్ని పార్టీలందరూ సమర్థిస్తున్నారు. ఇక్కడికి ఎవరికి ఇప్పుడు విధానాల్లో తేడా. మీరంతా మీ పిచ్చి తప్ప వీడి వేరు వాడి వేరు తినకుంటున్నారు. వాడు పొలం చూసో వర్గం చూసో ఎవరికి విధానాల్లో తేడా లేదు, అందరూ ఒకటే విధానాలు. ఇలాంటి పథకానికి 1100 కోట్ల రూపాయలు ఒక్క బుక్కెడు నీళ్లు రాకుండా
దోషుడు మన్ను తీయకుండా 1100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల కాగితాల కోసం ఇచ్చారు. తెలుసా మీకు? అసెంబ్లీలోనూ బయట కొన్ని వందల సార్లు మొత్తుకున్నాను, సిగ్గుందా మీకు, ఎట్లా ఇచ్చారు, సమాధానం చెప్పండి, వద్దుందా మీకు ఏమన్నా చెప్పండి. ఎవడన్నా లేచి ముఖ్యమంత్రి మంత్రి జేపీ గారు మీరు అబద్ధం ఆడుతున్నారు, ఇది వాస్తవం కాదు నిజం వేరే అంటాడేమో అని ఆశించాను. లేదంటే క్షమించండి తప్పు అయిపోయింది పద్ధతి మార్చుకుంటామంటారని ఆశించాను. రెండూ లేదు. మాట్లాడినంతసేపు క్షేమ చిట్టుకుమంటే వినిపించేట్టుగా నిశ్శబ్దం ఉంటుంది సభలో. ఒక పెన్ను పడితే వినిపించేట్టుగా గౌరవంగా వింటారు. అంతా అయిపోయిన తర్వాత ఏమి విన్నట్టుగా నటించి వాళ్ళ ప్రాణం చేసుకుపోతుంటారు. ఇక వీళ్ళు వినరని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని పేరు పెట్టి మళ్ళీ అడిగిన చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వాళ్ళు రోజు తిట్టిపోస్తున్నారు. ఆ తిట్టడానికి ఆధారాలు ఉన్నాయి. ఇదిగో ఇంతకంటే భయంకరమైన స్కాండల్ ఇంకొకటి ఉండదు. 1100 కోట్ల రూపాయలు ఒక చిన్న పని జరగకుండా ఇచ్చేసారి పనికిరాని పథకం కోసం. గొంతు వెప్పండి అని చెప్పని శాసనసభలోనూ బయట ఇట్లాంటి చోట్ల కొన్ని వందల సార్లు అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నోరు తెరిస్తే ఒకటి బెల్లం కొట్టిన రాయలాగా. ఏంటి వీళ్లలో తేడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. వీళ్లల్లో తేడా ఏమిటి? ఈవేళ పోరాటం ఈ పార్టీకి ఆ పార్టీకి మధ్య కాదు, ప్రజలకి పార్టీలకి మధ్య, వెళ్ళిపోయిన రాజకీయానికి మన బతుకులకి మధ్య. నేను గుండె లోతుల్లోంచి చెప్తున్నా. చాలా మందికి నా మీద ఈ ప్రాంతంలో కోపం ఉంది. ఎందుకని మా ఓడోడు గెలిచేవాడంటే జేపీ గారు అనేవాడు లేకపోతే మా కులం ఓడి ఓట్లు ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చేసి మీకు గెలిచేది ఏం చేద్దామన్నయ్యా? వస్తుందా మనకేమన్నా? ధర్మం గెలవాలన్నా, నిజాయితీ గెలవాలన్నా, మన బతుకులు గెలవాలన్నా, మన పేరుతో కొందరు గాడిదలు గెలవాలన్నా? డిస్కస్గా చెప్తున్నా, పచ్చిగా చెప్తున్నా. ఎవరి కోసం రాజకీయం? ఎవరి కోసం ఓట్లు? మన బతుకుల కోసమా? మన పన్ను డబ్బుల కోసమా? ఇందాక అన్నాడు మా జిల్లాలో చేయలేదని ఖచ్చితంగా చేసేవాడిని సోదరా. ఈ మాటే ఆనాడు మీ జిల్లా నాయకుడు ఒక ఆయన మీ జిల్లా కలెక్టర్ నాయకుడు అడిగాడు. ఏమంటే ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా ఒకే రకమైన జిల్లాలు, ఒకే పరిస్థితులు, ఒకే పథకాలు ఉన్నాయి. మరి ప్రకాశంలో 2 లక్షలు జరిగితే గుంటూరులో 1 ఎకరం జరగలేదు ఏంటంటే ఆ కలెక్టర్ గారు ఏం చేస్తున్నాం సార్, అక్కడ జయప్రకాష్ చేస్తున్నారు, ఇక్కడ లేడు అన్నాడు. నిజంగా నాకు బాధ కలిగింది. మంచి నిజాయితీ పడలేదు కరెక్టర్ ఆయన, కానీ నాకు బాధ కలిగింది. నాకు సంతోషం కదా, గర్వం కదా. మరి ఎంత పేలవమైనటువంటి జాతి అయిపోయామనే బాధ కలిగింది. ఇక్కడ దమ్మున్న నాయకత్వం అంటే ఇక్కడ సాక్ష్యం. దమ్మున్న నాయకత్వం అంటే ఏదన్నా సాక్ష్యం. పనికిమాలిన నాయకత్వం, దేశాన్ని దోచుకున్న నాయకత్వం, అధికార దాహంతో ఉన్న నాయకత్వం, అవినీతిలో మునిగిన నాయకత్వం, కులం వర్గంలో కొట్టుకు చస్తున్న నాయకత్వం ఉన్నట్లయితే ఏది సాక్ష్యం? ఎంత ఉపద్రవం రాష్ట్రంలో జరుగుతున్నప్పుడైనా సరే, రాష్ట్రం అంతా కూడా అతలకొతలం అవుతున్నప్పుడైనా సరే, మనం ఊహించని పరిణామాలు జరుగుతూ ఉండి వేల కోట్లు తిన్నవాళ్ళు అహంకారంతో కెంకరిస్తున్నప్పుడైనా సరే మనకి బుద్ధి తెలివి రాకపోతే, ఇప్పటికి కూడా మనం కడి తెచ్చుకోకపోతే ఈ జాతికి మంచి భవిష్యత్తు వచ్చే అర్హత లేదు. మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అందుకోసం లోక్సత్తా మీ ముందుకు ధీమాగా వచ్చింది, తలెత్తుకొని వచ్చింది, ధైర్యంగా వచ్చింది. ఈ జాతిని కాపాడేటువంటి లక్షణం ఇవాళ రాజకీయంలో కావాలి. ఒకప్పుడు ప్రకాశం పంతులు గారికి 100 ఏళ్ల క్రితం నెలసరి సంపాదన 1,02 లక్షల రూపాయలు ఉంటాయి. నిజాయితీ సంపాదన, గొప్ప లాయర్, 1,02 లక్షలు ఉండేది. 100 ఏళ్ల క్రితం 1,02 లక్షలు అంటే ఇవాళ ఎంత ఉంటుందా డబ్బు? 100 ఏళ్ల క్రితం 1,02 లక్షల రూపాయలు నెల కంటే ఈవేళ ఎంత ఉంటుంది? ఈవేళ డబ్బులు ఆ విలువ ఎంత ఉంటుంది? కోట్లలో ఉంటుంది కదా. అంత మొత్తాన్ని త్యాగం చేసి ఆయన రాజకీయాల్లో పెట్టాడు. రాజకీయాన్ని త్యాగంగా భావించాడు. తుపాకీ తోటలు ఎదుర్కొన్నాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, జైళ్ళకి పోయాడు. దేశాన్ని దోచుకున్నాడని జైళ్ళకి పోలా, దేశమాతకి సేవ చేశాడని జైళ్ళకి పోయాడు. అదంతా అయిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయినా. అవిభక్త మెడ్రాస్ రాష్ట్రానికి తమిళ తెలుగు వాళ్ళు కలిసి ఆయన ముఖ్యమంత్రిగా అనుకున్నారు. తొలి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా. 26 ఏళ్ల క్రితం కరెక్ట్గా ఇదే జూన్ మాసంలో మండు టెండర్లో నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా వెళ్ళాను. ఆయన పేరు పెట్టిన జిల్లా. ఆ జిల్లా కలెక్టర్గా నేను వెళితే ప్రకాశం పంతులు గారి మనవడు, సాక్షాత్తు ఆయన మనవడు
నా దగ్గర రెవెన్యూ శాఖలో బంట్రోతుగా పనిచేశాడు. ఎలాంటి రాజకీయం నుంచి ఎట్లాంటి రాజకీయానికి వచ్చామా? ఇవాళ పనికి మాలిన గాడిదొకడికి నెత్తి మీద 1000 రూపాయలు పెడితే 100 రూపాయలు చేయనోడికి ఒకడికి మీరు ఒక సర్పంచ్ పదవో లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్ పదవి ఇస్తే మళ్ళీ 3 తరాల దాకా వాడు సంపాదన తరచక్కలేదు. ఎలాంటి రాజకీయం కావాలి మనకి? దయచేసి మీరు అంత ఆలోచించండి. అందుకే ఏల గుర్తుతో స్వభావికంగా వచ్చారు, చైతన్యానికి ప్రత్యేకంగా వచ్చారు. నా కర్మ కొద్దీ ఓట్లు అడగాల్సి వస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో వ్యవస్థని మార్చాలని చెప్పంటే ఓటు తప్ప మార్గం లేదు. ఓటు కంటే బలమైనది ఇంకోటిది. నీ ఓటు వల్ల వాళ్ళు అక్కడ ఉన్నారు. నీ ఓటు లేకపోతే జగన్ లేడు, చంద్రబాబు లేడు, కిరణ్ కుమార్ రెడ్డి లేడు, సోనియా గాంధీ లేదు, ఎల్కే అద్వానీ లేడు. నీ ఓటు వల్ల ఉన్నారు అక్కడ. నీ ఓటు లేకపోతే ఎవడు ఏం లేదు. మనం వాడి కోసం మనం ఉన్నాం అనుకుంటున్నాం. మన కోసం వాడు ఉండాలా, మన వల్ల వాడు ఉన్నాడు. వాడికి బానిసలుగా మనం లేము. ఆ ఓటుని సద్వినియోగం చేసుకుని వ్యవస్థని మార్చుకోవచ్చు. ఇంత కుళ్ళిన తర్వాత అయినా జ్ఞానోదయం అయ్యి లేదు, ఆ ఓటుతో మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకోవచ్చు. 2 హక్కులు మన పని. నేను దుడ్డుకారం తీసుకొచ్చి మమ్మల్ని ఎట్లాగా ఓటండి కొట్టే హక్కు నాకు లేదు. మీ ఇష్టం. కొండ చర్య మీద మనిషి ఉన్నాడు, లోయల కింద బాగా లోతులో పడితే చస్తాడు. నేను దూకుతా అంటున్నాడు. దూకబాకరా చచ్చిపోతాం అని చెప్తున్నాం. దారి పడబోతుంటే చేయందిస్తున్నాం. లేదు నేను దూకుతాను చచ్చాను ఎవరు దూకుతా అంటున్నాడు. ఏం చేస్తాం? దూకరా అంటాం. ఇంకేం చేస్తాం? దూకొద్దు చచ్చిపోతా అన్న స్పృహ వస్తే రాగ్గాలను రక్షించగలం. దూకుతాను నిన్ను కూడా పడేస్తానని చెప్పంటే పడరా బాబు నువ్వు నేను కూడా పడతాను కదా బయటకు వెళ్తాం. అంతేగా? నిజం చెప్పటం నా ధర్మం. ఓ మార్గాన్ని చూపెట్టడం నా ధర్మం. నేను దేవుణ్ణి కాదు, మాంత్రికుడిని కాదు, మార్గాన్ని చూపెట్టేవాడిని. ఆ మార్గాన్ని నడుస్తాము. మేము ఓటుని సద్వినియోగం చేసుకుంటాము. ఈ పరిస్థితి మార్చకుంటే నష్టపోతున్నాము. రైతులుగా, చేనేత కార్మికులుగా, నిరుపేద వ్యవసాయ కూలీలుగా, చిన్న వ్యాపారులుగా, సామాన్య పౌరులుగా నష్టపోతున్నాము. దీని నుంచి బయటపడదామనుకుంటే మీరు వేసే ప్రతి ఓటుకి 10 రెట్ల విలువనిచ్చి ఈ గ్రామం కోసం, నియోజకవర్గం కోసం, జిల్లా కోసం, రాష్ట్రం కోసం గొంతునిచ్చి ప్రాణం పెట్టి మీ ప్రయోజనాల కోసం పోరాడే బాధ్యత నాకు. మీరిచ్చే 1 సీట్లైనా 2 సీట్లైనా సీటుకి 100 రెట్ల విలువనిచ్చి మీ ప్రయోజనాల కోసం ప్రాణాలను ఫలంగా పెట్టే బాధ్యత నాకు. ఈవేళ రాష్ట్రంలో నాకు ఇచ్చింది ఒకే ఒక్క సీట్. ఈ రాష్ట్ర శాసనసభలో నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం గొంతు విప్పి రాజీ లేని పోరాటం చేస్తుంది, ఫలితాలు సాధిస్తుంది. ఎవరో మీరు చూడండి, మీరు తెలుసుకోండి ఎలాంటి రాజకీయం కావాలి. ఇప్పటిదాకా ఉన్న దానిలోనే మేము ఉంటామంటే మాకు బాగానే ఉంది. 2 పుస్తకాలు ఆలోచించండి. ఇప్పటిదాకా ఓట్లు వేస్తున్నట్టుగానే ఓట్లు వేస్తే ఇంకో 5 ఏళ్లలో మా బతుకులు బాగుపడతాయి, మా జీవితాలు చాలా ఆనందంగా ఉంటాయి, మా పిల్లల బతుకులు బాగుంటాయి. నమ్మకం మీకుంటే అలాగే ఓట్లేండి. కాదు మార్చుకుందాం అనుకుంటే ఇంకో మార్గం. మీరు మార్చుకుంటామంటే మా మీద భారం పడుతుంది. మరింత కష్టపడి ప్రాణం వడ్డి ఈ వ్యవస్థను మార్చడం కోసం పోరాటం చేస్తాం. మేము మార్చాం, మీరు చావండి అని చెప్పంటే అన్నేళ్లతో మౌనంగా రోధిస్తూనే మా పని మేము చేసుకుంటున్నాం. నిర్ణయం ఇది. ఇంత శ్రద్ధగా మండటంలో నుంచి నేనంతా కూడా నమస్కారం తెలియజేస్తూ కటువుగా మాట్లాడాను. కానీ ఆ కటువుగా మాట్లాడిన మాటల వరకు అన్న గుండెని మీరు అర్థం చేసుకుంటారన్న విశ్వాసం నాకు. మరోసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై మా అభ్యర్థిగా జయభాగ్యం గారిని పెట్టింది ఎందుకు అంటే అసలు రాజకీయం అంటే అర్థం ఇప్పటికైనా ప్రజలకు అర్థమవుతుందో లేదో చూడాలండి. పేరుకి రాజకీయము ఓటే కానీ వాస్తవానికి ఇప్పుడు కూడా రారాజుల్ని చక్రవర్తుల్ని ఎన్నుకుంటున్నాం అనుకుంటున్నాం. వాళ్ళ గుడిగా చేస్తున్నాను, ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళ జెండాలు పెట్టే కూలీలుగా మారిపోయారు.
వాళ్ళ పల్లకీలు మోసే బొయ్యలుగా మారిపోయాం. వాళ్ళ కోసం రక్షణ చేస్తున్నాం, వాళ్ళ కోసం లాఠీ దెబ్బలు తింటున్నాం. మన బతుకుల్లో మార్పు వచ్చేది మాత్రం వాళ్ళ దగ్గర ఏం లేదు. ఈవేళ పత్రికా నియోజకవర్గంలో కూడా 2 ఏళ్ళు అంతేగా, అంతా కలిసి 2 సంవత్సరాలు కూడా నిండా లేదు. అంతకాలం ఉంటుందా నమ్మకం లేదు అంతేగా. అయితే ఎమ్మెల్యేకి నెల జీతం అంటే ఎమ్మెల్యేకి నెల జీతం 5,000 రూపాయలు. 5,000 రూపాయలు నెల జీతము. ఆ పైన నియోజకవర్గం అలవెన్స్ అని చెప్పని నియోజకవర్గం ఆఫీస్ పెట్టడానికి, ఊరూరు తిరగడానికి ఒక వెహికల్, దానికి డ్రైవర్ వగేరా, జన సమస్యలు తెచ్చుకోవడానికి ఫోన్లు వగేరా, కొంత సిబ్బంది, ఈ మొత్తాన్ని కలిపి ఇంకో 80,000 ఉంటుంది. దీంట్లో సగం ఆదా చేసుకున్నా కూడా ఖర్చు అవుతుంది. అది కూడా మనం న్యాయంగా మాట్లాడాలి. కొన్ని సగం పొదుపు చేసుకున్నా కూడా మిగిలేదు నెలకు 40,000 ఉంటుంది. 2 ఏళ్ళు మిగిలిన 2 ఏళ్ళు నెలకు 40,000 అంటే ఎంత వస్తుందండి? మొత్తం 9 లక్షలు 10 లక్షలు. మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా సరే 10 లక్షల ఆదాయం కోసం 10 కోట్లు ఖర్చు పెడతారా? ఒక్కసారి నా చెప్పండి. ఇంత తెలియగలవాడు ఈ ఆలోచన చెప్పేది మన వాళ్ళలో. పెద్ద పెద్ద ఆలోచనలు కావాలా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా? 10 కోట్ల రూపాయలు ధర్మ వడ్డీకి అప్పిస్తే, నెలకి 100 రూపాయలకి వడ్డీకి అప్పిస్తే ఎంత వస్తుంది వడ్డీ? 10 కోట్ల మీద నెలకి 100 రూపాయలు చొప్పున వడ్డీ ఎంత వస్తుంది? ఎంత కాబట్టి కావాల్సిన లెక్క తెలియదు, అవసరం లెక్కలు బాగా చేస్తుంది. చెప్పండి, 100 రూపాయలు అంటే 1 లక్ష రూపాయలు, 10 కోట్లకి 10 లక్షలు నెలకు వచ్చేది వడ్డీ. అసలు పోయే నెలకి 10 లక్షలు వడ్డీ పోయే 40,000 డబ్బులు ఇక్కడ తప్పుకుంటారా? ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఒకసారి నేను చెప్పండి. వాడికి సంపాదన చేసి వచ్చిందా? కష్టపడి వచ్చిందా? వచ్చింది గాలి, నీరు, భూమి, గని, ఇసుక కూడా. మన పూర్వం శుద్ధి సత్వం ఖర్చు ఉంది, గుర్తుందా? కృష్ణలో నీరు రావచ్చు, అన్నమావలో కూడా నీరు రావచ్చు. దిగిరి ఇసుకున ఇందాకే బాగుందయ్యా, ఇందాకే బాగుంది. దిగిరి కొంచెం ముందు తీసుకెళ్ళి గుర్తుందా? ఈ పద్యాన్ని మర్చిపోయారా? దిగిరి ఇసుకున్న తైలం వేయవచ్చు అంటే ఇసుకను కూడా తిరగల్లో పెట్టి నూనె వేయవచ్చు. మృగతృష్ణలో నీళ్ళు రావచ్చు అంటే ఎండమావలో కూడా నీళ్ళు రావచ్చు. కానీ మూర్ఖుల మనసు రంజింపరాదు అన్నాడు. మూర్ఖుని మాత్రం మనం తృప్తిపరచలేము అన్నాడు. అదేమో కానీ ఇసుకలో కూడా ఇప్పుడు డబ్బులు ఎట్లాగో మనం వేరే బండ్లు ఒక లారీతో 20-25 వేలు కూడా వస్తుంది చెప్తున్నారు. ఇది అనేది తేడా లేదు. మన తీర ప్రాంతాన్ని తీసుకుంటే నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి దక్షిణ భాగం మొత్తం కలిపి 430 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ప్రైవేట్ వాళ్ళకి రాసిచ్చేశారు వాళ్ళ బాబు గారి సొమ్ములాగా. మొత్తం దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న మేజర్ పోర్టులు 73 కిలోమీటర్ల తీర ప్రాంతం మీద హక్కులుంటే, కేంద్ర ప్రభుత్వానికి 73 కిలోమీటర్ల హక్కులుంటే, ఒక్క మన రాష్ట్రంలో దక్షిణ కోస్తాలోనే ప్రైవేట్ వాళ్ళకి 430 కిలోమీటర్లు ఇచ్చారు. ప్రపంచ లెక్కలు
సముద్రాన్ని కూడా వదలం, గాలిని వదలం. మనకి సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయి కదా, ఇప్పుడు దానికి గాలిలో తరంగాలు కావాలి కాబట్టి ఆ స్పెక్ట్రమ్ని ప్రభుత్వం మన ఆస్తే వీళ్ళు ఏం చేశారు, లంచాలు పుచ్చుకుని లంచాలు ఇచ్చిన అన్నది ఇస్తే వాడు వెంటనే 100 రూపాయలకి లైసెన్స్ తీసుకుంటే వాడు 1000 రూపాయలకి అమ్మేసుకున్నాడు వారం రోజుల్లో. కానీ అక్కడ 100 రూపాయలు కాదు, 100 కోట్ల లెవెల్లో ఇదంతా. కోట అయిపోయింది. అప్పుడు గొంతెత్తి పోరాడింది నేను. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి అప్పుడు పత్తి ఎగుమతులను నిషేధించాలా, లేకపోతే ఈ జౌళి పరిశ్రమకి నష్టం అవుతోంది, రేటు తగ్గాలని అధికారికంగా ఉత్తరం రాస్తే కపడతారని గట్టిగా, సంఖ్యాబలం లేకపోయినా ధర్మబలం ఉంది కాబట్టి గట్టిగా పోరాడి ఎగుమతులను కొనసాగిస్తే 7,000 రూపాయలకే. ఈ ఏడాది ఇప్పటికి 3 సార్లు మార్చారు విధానం. ఎగుమతులు అన్నారు కొంతకాలం, ఆపేసేమన్నారు, గట్టిగా గొంతెప్పితే ఇక్కడ బాగా పోరాడు. మళ్ళీ ఎగుమతులు అన్నారు, మళ్ళీ ఆపేసే సడన్గా, మళ్ళీ ఎగుమతులు అన్నారు. ప్రస్తుతం ఏ మాట కామాట చెప్పారు. శరద్ పవార్ గారు చాలా కాలం తర్వాత రైతుల కోసం మొట్టమొదటిసారి పోరాడారు. చాలా కాలం తర్వాత, ఇంతకాలం పట్టించుకోలేదు, సుఖంగా పోరాడారు. నేను గర్వపడుతున్నాను, ఆయన అభినందించారు. కానీ ఇప్పుడు ఏమైంది, అంతర్జాతీయ మార్కెట్లో రోజు ఒకే రేటు ఉంటుందనే గ్యారెంటీ లేదు. కానీ పత్తి కుళ్ళిపోయే పంట కాదుగా. మన దగ్గర నుంచి 1,800 కోట్ల రూపాయలని వేళ ఒక ధాన్యం బియ్యం నుంచే ప్రభుత్వం పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. ఎవరికి నిలవడం సమయం లేదు కాబట్టి ఒక మన రాష్ట్రంలోనే 1,800 కోట్ల రూపాయలు మన ధాన్యము మన బియ్యం మీద పన్నులు పెడుతున్నాయి. రూరల్ డెవలప్మెంట్ సెస్ అని, వ్యాట్ అని, మార్కెట్ సెస్ అని, వడ్ల మీద బియ్యం మీద. అది కాకుండా మరొక 600 కోట్లు సుమారుగా కాస్త అభివృద్ధిగా మనం మార్కెట్ సెస్ కడుతున్నాం. ఎక్కడ అమ్ముకున్నా మార్కెట్ సెస్ పోతాం. పత్తికే కనుక వాళ్ళు స్టోరేజ్ ఏర్పాటు చేస్తే మన డబ్బులతోనే, పత్తి బంగారం లాంటి వస్తువు కాబట్టి అక్కడ పెడితే కనీసం ఆ క్వింటల్కి 3,000 రూపాయలను అప్పు తీసుకోవచ్చు. 6,000 ఒక్కో చొప్పాడు ఫ్రిడ్జ్లో పెడితే రేటు వచ్చేదాకా తెచ్చుకునే శక్తి ఉంది. ఈ లోపల తినడానికి పంట వేయడానికి డబ్బులు ఉంటే 6,000 వచ్చినాడు అమ్ముకోవచ్చు, 7,000 వచ్చినాడు అమ్ముకోవచ్చు. ఏ ప్రభుత్వంలో చేయాల్సిందంటే, ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం చేయడానికి ముందుకు వచ్చిందా? ఎందుకు రాలేదు? మీరు ఒకసారి ఆలోచించండి. రైతే రాదు అన్నది పార్టీ లేదు, ప్రభుత్వం లేదు, మరి ఎందుకు రాలేదు? నిజంగా జనం బాగుపడి ఆదాయం పెరిగిన మాటని వాడేవాడు, సొంతంగా ఆలోచించిన వాడైతే తాగుడు మత్తు మునిగిపోకపోతే ఇక్కడ జెండాలు పెట్టే కూలీలు ఎవరు? ఒక మనిషి కాస్త ఆదాయం పెరిగి కాస్త తెలివి వచ్చిన తర్వాత నా కులము నా పార్టీ అని ఆలోచన, నా కుటుంబము నా బతుకు అని ఆలోచిస్తారు. ఎప్పుడు మీరు చూడండి. జనాన్ని ఎప్పుడు కూడా ఎట్లాగే ఉంచుదాం అన్నది రాజకీయ పార్టీల కుట్ర. వేదలుగా ఉండాలా, వాళ్ళకి స్థాయిలో వేసుకుంటున్నారు. 100 రూపాయల్లో 70 రూపాయలు తినే తల మిగతా 30 రూపాయలు పనిచేసి మేమే మీకు త్యాగం చేశాం. 40 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, వేదలకు మట్టికి పోవడం. వేదలు బెచ్చగాడు అయ్యారు. ఒకడేమో 2 రూపాయలు వేయమంటాడు, ఇంకొకడు రూపాయి వేయమంటాడు, మరొకడు లేకపోతే ఇంకొకటి వచ్చి ఏంటో ఎవరికి ఇచ్చేది కిలో 1 రూపాయి డబ్బులు కూడా ఇస్తాను ఏమనకూడదు. ఇవ్వద్దని అంటారా? వేదలకు ఇవ్వాలా, కానీ వేదలకాన్ని పోగొట్టాలన్నా వాటిని ఎప్పుడు పుచ్చుకునే చేయాలా, కింద చేయగా ఉంచాలా? కాబట్టి ఈ రాజకీయం అంతా కూడా కేవలం కొంతమంది పెద్దల కోసం కులాన్ని వాడుతున్నారు. జనం దేనికి పోతాడకపోతే ఎందుకంటే మన దేశంలో ఈ కులం అనే వీక్నెస్ వచ్చింది కదా, ఈ కులం అనే అహంకారం వచ్చింది కదా. మీరేమనుకోవద్దు, మీ కులాలు నాకు తెలియదు. అది ఉపయోగించేసి మన కులంలో అనగానే పడిపోతారు మన